నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రావణాసురుని ఆజ్ఞ అనుసరించి మాయలేడి రూపం ధరించి పర్ణశాల దగ్గర మారీచుడు నడయాడుచూ సీతాదేవిని ఆకర్షిస్తాడు. తాను కోరుకున్న ప్రకారం ఆనందంగా శ్రీరామ దర్శనం చేసుకుని శ్రీరాముని బాణములకు హతుడయ్యాడు. మనసులో రామనామస్మరణ మాత్రం చేత వైకుంఠధామం చేరాడు. శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై సీతాదేవిని వెతుకుతూ సీతాదేవికై రావణాసురునితో పోరాడిన జటాయువుకు మోక్షమును ప్రసాదించాడు. కబంధుని శాప విముక్తి కలిగించాడు. శబరి ఆశ్రమం వేంచేసి ఆమె ప్రేమతో అందించిన ఫలములను స్వీకరించి ఆమెను వైకుంఠధామము చేర్చాడు. ఆమె సూచన ప్రకారం పంపా సరస్సు వద్ద సుగ్రీవుని కలయుటకు లక్ష్మణునితో లోభ ఇచ్ఛాదర్పములు కామక్రోధాదుల గురించి వివరిస్తూ ముందుకు నడుస్తున్నాడు శ్రీరాముడు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు శివుడు చెప్తున్నాడు, ఉమా, శ్రీరామచంద్రుడు చరాచరేశ్వరుడు, త్రిగుణాతీతుడు, సర్వహృదయాంతర్వర్తి అయినా ఇటువంటి మాటలు చెప్పి కామ్యపురుషుల అసక్తతను చాటి చెప్పుచూ వివేకవంతులైన ధీరపురుషుల హృదయములలో వైరాగ్యము దృఢపరుస్తూ ఉన్నాడు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు శ్రీరామకృపతో తొలగిపోతాయి. అనంత సూత్రధారి ఎవరిపై ప్రసన్నుడు అవుతాడో ఆ మానవుడు ఈ ఇంద్రజాలములో పడి మైమరచిపోడు. పార్వతి, నేను అనుభవపూర్వకముగా చెప్తున్నాను. శ్రీహరి భజనయే సత్యము. ఈ సర్వజగత్తు కేవలము స్వప్నము వలె అసత్యము సుమా. పిమ్మట శ్రీరామ లక్ష్మణులు అగాధమైన సుందర పంపా సరోవర తీరము చేరారు. ఆ సరోవర జలము సాధు హృదయముల వలె నిర్మలముగా ఉంది. మనోహర ఘట్టములు చక్రవాక పక్షి సముదాయముల సౌందర్యము చూసి తిరవలసిందే కానీ వర్ణించి చెప్పలేము. ఆ సరోవరములో రంగురంగుల కమలములు వికసించి ఉన్నాయి. శ్రీరామ లక్ష్మణులు ఆ రమణీయ సరస్సులో స్నానం చేసి చక్కటి వృక్షఛాయలు ఆసీనులయ్యారు. ఇంతలో మునులు దేవతలు వచ్చి శ్రీరాముని స్తుతించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. శ్రీరాముడు లక్ష్మణునికి మనోహర గాథలు చెప్పి వినిపించాడు. నారదముని ఆగమనము, శ్రీరాముని ఉపదేశము విందాం ఇప్పుడు. విరహవ్యథా పీడితుడైన భగవంతుని తలచి నారదముని ఎంతో బాధపడ్డాడు. తనలో నా శాపమును నిమిత్తముగా చేసుకొని శ్రీరామచంద్ర ప్రభు అన్ని విధముల క్లేశములను సహిస్తున్నారు. ఈ సమయంలో వెళ్ళి ఆ భక్తవత్సల భగవానుని దర్శనం చేసుకొనవలెను. ఇటువంటి అవకాశము మరలా లభించదు అనుకొన్నాడు. చేతితో వీణ వాయిస్తూ శ్రీరామచరిత్రను అతి మనోహరముగా గానం చేస్తూ ప్రభువు విశ్రమించి ఉన్న చోటకు వచ్చాడు. సాష్టాంగ పడుతున్న నారదుని లేవనెత్తి శ్రీరామమూర్తి ప్రేమతో చాలాసేపు గాఢాలింగనం చేసుకున్నాడు. తరువాత క్షేమ సమాచారం అడిగి దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. లక్ష్మణుడు నారదుని పాదములు కడిగి నీటిని నెత్తిన చల్లుకున్నాడు.
నారదుడు బహువిధముల ప్రభువులను కీర్తించి ప్రార్థించి ప్రభువు ప్రసన్న చిత్తముతో ఉన్నాడని తలచి కరకమలములు జోడించి ఈ విధంగా అన్నాడు: ఓ ఔదార్యనిధి, నీవు సులభ వరదాయకుడవు. నేను మిమ్ములను ఒక వరము కోరుతున్నాను. నీవు సర్వ హృదయాల అంతర్భక్తివి కాబట్టి నీకది తెలిసియే ఉన్నది. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు: నారద, నీకు నా స్వభావం తెలియను కదా. నా భక్తుల పట్ల నాకు దాపరికము ఎన్నడైనా ఉన్నదా? మునిపొంగవా, నీవు యాచించు. ఆ ప్రియవస్తువు నా వద్ద ఏమున్నది? నారదుడు ఆనందంతో అన్నాడు: నీవు యాచించు ప్రియవస్తువు నా వద్ద ఏమున్నది అని శ్రీరాముడు మరలా ప్రశ్నించాడు. నారదుడు ఇప్పుడు ఇంకా ఆనందంతో అన్నాడు: నేను మిమ్ములను అడుగు వరము దుస్సాహపూరితమే. సర్వేశ్వరుని నామములు అనేకములు ఉన్నవి. అవి ఒకదానికన్నా మరొకటి మహోత్తములని వేదములు ఘోషిస్తూ ఉన్నాయి. అయినా ప్రభు, వాటిలో శ్రీరామనామము అన్నిటికన్నా మహోత్తమమై విలసిల్లుతూ పాప పక్షి సమూహముల పాలిటి వ్యాధులు కావాలనని నా కోరిక. వినిర్మల భక్తి హృదయాకాశములో తమ భక్తి పున్నమి రాత్రి కాగా అన్యనామములు నక్షత్రములై ప్రకాశిస్తూ ఉండ శ్రీరామనామము పూర్ణచంద్రుడై శోభించవలెనని నా కోరిక. కృపాసాగరుడు శ్రీరాముడు ఏవమస్తు, అట్లే జరుగుగాక అన్నాడు. నారదుడు హర్షోల్లిసితుడై ప్రభు చరణములకు ప్రణమిల్లాడు. రాఘవునితో నారదుడు మృదుమధురముగా అన్నాడు: ఓ రాజా రఘురామ, ఆనాడు మీరు మీ మాయను ప్రేరేపించి నన్ను వ్యామోహితుని చేసినప్పుడు నేను వివాహం చేసుకొనవలెనని అనుకున్నాను కదా. కానీ మీరప్పుడు నన్ను ఎందుకు వివాహం చేసుకొనివ్వలేదు అడిగాడు. ప్రభు ఈ విధంగా చెప్పాడు: ఇదిగో ముని, నీకు ఈ విషయం చెప్పుటకు నాకెంతో సంతోషముగా ఉంది. ఇతర ఆశలు పెట్టుకొనక అనన్యులై ఎవరు నన్నే శరణు పొందుతారో వారిని తల్లి శిశువును కాపాడినట్లుగా సర్వదా కాపాడుతూ ఉంటాను. నా ప్రియభక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాను. జ్ఞానులు నాకు జ్ఞానమెరిగిన ప్రౌఢపుత్రులు వంటివారు. కానీ నీ వంటి ఆత్మ బలాభిమాన రహితులైన దాసులు నాకు బాల శిశువుల వంటివారు. నా దాసునికి నా బలమే బలము. కానీ జ్ఞాని తన శక్తిపై ఆధారపడతాడు. కామక్రోధాది శత్రువర్గము ఇరువురికి సమానమే అయినప్పటికీ నా భక్తుల అరిషడ్వర్గములను పారద్రోలవలసిన బాధ్యత నాపై ఉంది. కానీ స్వశక్తిపై ఆధారపడ్డ వారి బాధ్యత నాకు లేదు. బుద్ధిమంతులు ఈ రహస్యం తెలుసుకొని నన్నే ఆరాధిస్తారు. వారు జ్ఞానమును పొందిన తరువాత కూడా నన్ను విడిచిపెట్టరు. కామము, క్రోధము, లోభము, మోహము ఇవన్నీ మాయ యొక్క ప్రబల సైన్యమే. కానీ వీటన్నిటికన్నా ప్రత్యక్ష మాయాస్వరూపిణి స్త్రీ దారుణ దుఃఖదాయిని. ఇదిగో ముని, విను. ఈ మాయా మోహవనమును పెంపొందించుట స్త్రీయే సాక్షాత్తు వసంత ఋతువు. ఈ మాయా మోహవనమును పెంపొందించుటకు స్త్రీయే సాక్షాత్తు వసంత ఋతువు. బుద్ధి బలము, సత్యశీలములు అను మత్స్యములకు ఉరి బిగించే గేలము ఈ నారి అని బుధులు చెప్తారు. అందుచేత ఓ ముని, యవ్వనవతి స్త్రీ దుర్గుణములకు మూలమని దుఃఖ నిలయమని యోచించి నేను ఆ రోజు నిన్ను వివాహమాడకుండా నిరోధించాను. శ్రీ రఘురాముని మధుర ప్రియవచనములు విని నారదముని శరీరము పులకరించింది. నేత్రములు అశ్రుపూరితాలయ్యాయి. తనలో దాసునిపై ఇంత అనురాగము, మమతా చూపు ప్రభువులు ఇంకెవరున్నారు? ఇటువంటి ప్రభువును మాయామోహములు వీడి సేవించని వారు జ్ఞానహీనులు, దుష్టులు, దురదృష్టవంతులు అనుకొని ప్రభువుతో వినయముగా ఇలా అన్నాడు: విజ్ఞాన విశారద శ్రీరామచంద్ర,
జనన మరణ భయాపహారి స్వామి, నాపై కనికరముంచి సాధువుల మహాత్ముల లక్షణమును తెలియపరచండి అనగా ప్రభువు ఇలా చెప్పాడు. ముని విను, ఏ కారణముతో నేను సాధు సజ్జనులకు వసుడై ఉంటానో వారి ఉత్తమ లక్షణములు నీకు తెలియజేస్తాను. సాధు సజ్జనులు కామక్రోధాది అరిషడ్వర్గములను జయిస్తారు. పాపరహితులై, కోరికలు లేక, స్థిరబుద్ధి కలిగి, బాహ్యాంతరములందు పరిశుద్ధులై, ఆనంద నిలయులై ఉంటారు. అట్టి వారిని కవి, పండితుడు, యోగి, సత్యనిష్ఠుడు అంటారు. వారు సదా జాగరూకులై, నిరభిమానులై, ఇతరులను గౌరవిస్తూ ధర్మ నిర్ణయం తెలుసుకొని ధీరులై, ధర్మాచరణ పరాయణులై, గుణనిధులై, ప్రాపంచిక దుఃఖరహితులై, సంశయరహితులై ఉంటారు. వారికి నా పాదకమలములపై తప్ప దేహగేహములందు ప్రీతి ఉండదు. న్యాయమార్గము ఎన్నడూ వీడక జపతపములు చేస్తూ శమదమ నియుతులై ఉంటారు. బ్రాహ్మణ చరణములందు భక్తి కలిగి ఉంటారు. వారు శ్రద్ధ, క్షమ, మైత్రి, దయాగుణములు కలిగి నా చరణములందు విశుద్ధ భక్తి కలిగి ఉంటారు. దురహంకార, దంభ, మదాది దుర్గుణములు దరికి రానియ్యరు. పొరపాటును కూడా చేదు మార్గములో అడుగుపెట్టరు. సర్వదా నా లీలా చరిత్రలు గానము చేస్తూ ఉంటారు. అకారణ కరుణామయులై, పరోపకార పరాయణులై ఉంటారు. ఓ ముని, సాధు మహాత్ముల సద్గుణావళిని పూర్తిగా కొనియాడుటకు ఆ వేదములకు, ఆ శారదకు కూడా సాధ్యము కాదు అని ప్రభువు చెప్పగా విని నారదుడు ప్రభు చరణములు పట్టుకున్నాడు. దీనబంధువు, దయామయుడు శ్రీ రాఘవుడు తన నోటితో భక్తుల సద్గుణావళిని ఈ విధముగా కొనియాడినందులకు మహానందముతో సర్వేశ్వరుని పాదములకు పలుమార్లు మ్రొక్కి నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు. రావణారి పవిత్ర శ్రీరామచరిత్రను శ్రవణము, గానము చేయువారు వైరాగ్య జపతప యోగములతో పనిలేకయే శ్రీరాముని యందు దృఢభక్తిని పొందెదరు. ఓ మనసా, దీపజ్వాల వంటిది యువతి శరీరము, నీవా మంటలో శలభముపై పడిపోకుము. కామమోహములను వీడి సదా సజ్జన సాంగత్యము చేయుచు శ్రీరాముని భజించుచూ ఉండుము. శ్రీ శంకర భగవానుడు సుందర ముఖారవిందములో సదా శోభిల్లునది, వేదసాగర మథనము నుండి పుట్టినది, కలికల్మషనాశిని, అవినాశి, జనన మరణ రోగములకు దివ్యౌషధము, సర్వానందకరము, జానకీ జీవనము అయిన శ్రీరామనామామృతమును నిరంతరము పానము చేయు సుకృతాత్ములు మహాధన్యులు కదా. భవానీ శంకరుల నివాసము, ముక్తిధామము, విజ్ఞాన నిలయము, పాపనాశిని అయిన శ్రీ కాశీక్షేత్రమును ఏల సేవించరు? తప్పక దర్శించవలేను. భయంకర హాలాహల జ్వాలలచే దగ్ధమవుతూ ఉన్న దేవగణములను రక్షించుటకు భీషణ విషజ్వాలను పానము చేసిన శంకర భగవానుని ఓ మందమతి, నీవెందుకు కొలువవు? ఆయనతో సముడైన కృపాళువు ఇంకెవరున్నారు అని తులసీదాస్ అంటున్నాడు. ఇక కథలోకి వస్తే, శ్రీరామలక్ష్మణులు పంపా సరస్సు దాటి ఋష్యమూక పర్వతం చేరారు. వారు అక్కడికి వచ్చుట చూసి సుగ్రీవుడు హనుమంతుని పిలిచి చెప్పాడు, హనుమ, అటు చూడు, తేజోబలరూప సంపన్నులైన ఆ పురుషులిద్దరూ ఎవరో తెలుసుకొని నాకు సైగ చేసి చెప్పు. నిజముగా వారు వాలి పంపిన వారే అయినట్లయితే తక్షణము ఈ పర్వతము విడిచి పారిపోవుదము అనగా హనుమంతుడు బ్రాహ్మణ వటు రూపములో రామలక్ష్మణుల వద్దకు వచ్చి నమస్కరించి అడిగాడు, శ్యామ గౌరవర్ణులైన మీరు ఎవరు? కోమల పాదములతో భూమిపై ఏ కారణంచే సంచరిస్తూ ఉన్నారు? మీరు దేవశ్రేష్ఠులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలోనివారా? లేక నరనారాయణులా? లేక జగత్కారణుడు సర్వలోకేశ్వరుడు అయిన భగవంతుడే అయి ఉండి లోకులను భవసాగరం నుండి తరింపచేయుటకు
భూభారం తగ్గించుటకు ఈ విధముగా మానవావతారం ఎత్తి వచ్చారా అని అడిగాడు. శ్రీరామచంద్రుడు చెప్పాడు, మేము కోసలాధిపతి దశరథ మహారాజు పుత్రులము. పితృవాక్య పరిపాలన కొరకు వనవాసము చేయుచూ ఉన్నాము. మా పేర్లు రాముడు, లక్ష్మణుడు. మాతో నా భార్య సుకుమారి సుందరి జానకి ఉండేది. ఈ అరణ్యములో రాక్షసులు నా భార్య సీతను అపహరించుకుని పోయారు. బ్రాహ్మణోత్తమ, ఆమెను వెతకట కొరకే మేము ఈ విధముగా సంచరిస్తూ ఉన్నాము. మరి మీరు మీ గురించి చెప్పండి. హనుమంతుడు తన ప్రభువును ఈయన నా స్వామి అని గుర్తించి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. శివుడు చెప్తున్నాడు, పార్వతి, హనుమంతుని ఆనందమునకు అవధులు లేవు. శరీరము పులకరించి మాట పెగులుటలేదు. ప్రభువు సుందర రూపమును తదేకముగా చూస్తూ ఉన్నాడు. రేపు ఇదే సమయానికి హనుమంతుడు శ్రీరాముని సంభాషణ మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. శ్రోతలు లైక్ చేసి తమ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తారని, తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.